లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ గూడా ఆపేయాల్సొచ్చింది దీనివల్ల. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వలేకపోయాను. అంటే ఆల్రెడీ నేను జాయిన్ అయ్యాను. ఇది ఇంకొక బ్యాచ్ అనమాట. సో, హ్మ్. మేబీ అది రీజన్ వల్ల నేను జాయిన్ అవ్వలేదా? లేదంటే నిజంగానే నా సిట్యుయేషన్స్ అలా వచ్చినాయా? అది నేను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ నేను జాయిన్ అయినప్పుడు అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఏదైనా మిస్ అయితే అట్‌లీస్ట్ రికార్డింగ్స్ తీసుకొని నేను రికార్డింగ్స్ విని నోట్స్ అంతా తీసుకొని చేసుకున్నాను. ఆహ్, బట్ ఇది అంత సీరియస్‌గా తీసుకోలేకపోయాను. ఎందుకో చాలా సీరియస్‌గా తీసుకుందామని జాయిన్ అయ్యాను కానీ చేయలేకపోయాను. ఐ డోంట్ నో, ఇంట్లో తెలియకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వటం కూడా కష్టమనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉండదు. ఏంటి ఇదంతా పేపర్ల మీద రాస్తే అవుతదా? చెప్పుకుంటే అవుతదా? అని వాళ్ళంటారు. ఐ డోంట్ నో. ఐ హావ్ టు ఫాలో. లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయి అన్నీ చూపిస్తుంటే ఫాలో అవ్వాలనిపిస్తుంది.